సమాధానకర్తమైన మా తండ్రి, నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరచాము. నీ వాక్యాన్ని వినడానికి వేగిరపడుతూ ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులో మాకు దయచేయండి. నీ మాట వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగిను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును అని నీ వాక్యం ద్వారా సెలవించాం. అయ్యా, అజ్ఞానులము అయోగ్యులమైన ఉండగా పరలోక సంబంధమైన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సరే, నేను ఈరోజు మంచి అంశం చెప్పాలని ఆశతో వచ్చి ఉన్నాను. ఇది క్రిస్మస్ మాసం కదా క్రైస్తవులందరికీ పండగ. ఈ క్రిస్మస్ పండగను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరు చెప్పగలరా? ఎవరండి? మరియా. ఏ మరియా? బైబిల్లో చాలా మంది మరియలు ఉన్నారు. మగ్దలేని మరియా. ఏ మరియా? ఈవిడ యేసుక్రీస్తును కన్న మరియా. యేసుక్రీస్తును కన్నది ఈవిడేనా? మీరు చూసారా? రైట్. ఈరోజు అదే టాపిక్. చాలా మందికి మరియను గురించిన అవగాహన లేదు. చాలా అమూల్యమైన మాటలు. మరియను గురించిన సరైన అవగాహన లేక ఈరోజు వాక్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మరియ గురించే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా నేను చెప్పబోయే అంశం ఏంటంటే, క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. క్రీస్తును కన్నదెవరు? మరియ. క్రీస్తును కన్నందుకు తన జీవితం ఏమైపోయింది? కన్నీరుమయమైపోయింది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ టాపిక్లోనే మనకు చాలా సుదీర్ఘమైన వ్యక్తులు, ఆ విషాదకరమైన పరిస్థితి మనకు అర్థం అవ్వాలి. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా. క్రీస్తును కన్న మరియ. ఈ మరియ కన్న తర్వాత తన జీవితం కన్నీరు పాలు ఎలా అయిపోయింది అనేది రోజు మనం ఆలోచించాం. ఈరోజు చాలా మంది శాఖలుగా ఈరోజు వాక్యాన్ని వక్రీకరణ చేస్తూ విగ్రహ పూజ చేయొద్దని చెబుతూ, విగ్రహము దేవునికి అసహ్యము కలిగిస్తుందని చెబుతూ, విగ్రహాలు చేయొద్దని చెప్పిన దేవుణ్ణే విగ్రహాలు పెట్టి పూజించే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో ఉందని చెప్పడంలో ఏ సందేహం లేదు. దేవుడు ఆత్మ. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ, జీవించే ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుడు చెప్తే, ఈరోజు ఈ విధంగా విగ్రహారాధన చేస్తూ యేసుక్రీస్తును కన్న తల్లి గురించి గొప్పగా వాక్యంలో రాయబడ్డది కదా, ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని ఒక బొమ్మ పెట్టేశారు. చూద్దాం, బైబిల్ ఇప్పుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము. వీలైన వారు చక్కగా రాసుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వచనంలో ఆయన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దాన్ని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. యేసుక్రీస్తు జనసమూహం ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ తండోపతండాలుగా జనులు ఉండేవారు. యేసుక్రీస్తు ఎక్కడ ఏ బోధ చేసినా అది మనుషులకు ఉపయోగకరమైన విధంగా, మనుషుల జీవితాలకు ప్రయోజనకరమైన ఉపమాన రీతిగా ఉదాహరణలతో చక్కటి వివరణ ఇచ్చేవాడు. కనుక యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ జనులు తండోపతండాలుగా వచ్చేవాడు. అలా వచ్చిన జనులకు అందరికీ దేవుని వాక్యం చెప్తా ఉంటే
ఒక వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆవిడ ఆయన్ని చూస్తూ ఆయన చెప్పిన మాటలకు ఆశ్చర్యముతో, ఆనందముతో, సంతోషముతో ఉద్రేకురాలై ఏం చేసిందంటే, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని బిగ్గరగా కేకలు వేసి చెప్పిందట. నిన్ను మోసిన గర్భం, అయ్యా యేసు రక్షకుడా, యేసు ప్రభువా, నిన్ను మోసిన నీ తల్లి గర్భం, నీకు ఏ పాలైతే ఇచ్చిందో ఆ స్తనములు ధన్యములైపోయాయి అని బిగ్గరగా కేకలు వేసి మాట్లాడుతూ ఉంటే ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గాయకుని వారు మరీ ధన్యులు అని చెప్పాడు. అవును, మా తల్లి ధన్యురాలే కాదంట్లా. మా తల్లి కంటే ధన్యులు ఎవరయ్యా అంటే, ఎవరైతే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా దేవుడు ఏం చెప్పమన్నాడో, ఏ విధంగా బ్రతకమన్నాడో ఆ విధంగా బ్రతికేవారు మరి ధన్యులు అని చెప్పారు. ఈరోజు ఆ వాక్యం ఎంతమందికి అర్థమైందో తెలియలేదు, కానీ ఈరోజు మరియా అనగానే ఒక శాఖ ఉంది. ఫ్రంట్ అవ్వట్లేదు, బ్యాక్ అవ్వట్లేదు. రైట్, నువ్వు ఆపరేట్. ఒక శాఖ ఉంది, రోమన్ క్యాథలిక్ అని, ఆర్సిఎం అని ఒక శాఖ ఉంది. ఈ శాఖ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, యేసుక్రీస్తును కన్న తల్లి, యేసుక్రీస్తే ఎంత గొప్పవాడైతే యేసుక్రీస్తును కన్న తల్లి ఇంకా గొప్పది. ఆయన రక్షకుడు, ఆయన రక్షించిన వారు మరీ గొప్పవాళ్ళు. ఆయన రక్షించిన వారే, ఆయన రక్షించడానికి వచ్చిన రక్షకుడికే జన్మనిచ్చిందంటే ఈ రక్షకుడి కంటే చాలా గొప్పది ఈ తల్లి అని ఏం చేశారు, పూజ చేయడం మొదలుపెట్టారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇది ఇటలీ నుంచి ప్రారంభమైంది. రోమ్ అనే పట్టణం నుంచి, ఇటలీ దేశం నుంచి రోమన్ క్యాథలిక్ అనేది ఆర్సిఎం అనేది ప్రారంభమైంది. అయితే దీని గురించిన సరైన అవగాహన లేని విధంగా వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక, యేసు ప్రభువు ఎంత గొప్పవాడు కనుక యేసు ప్రభును కన్న తల్లి ఇంకెంత గొప్పదో అని ఆవిడకి ఒక విగ్రహం కట్టడం, అక్కడ విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టడం, ఒక హిందూ టెంపుల్లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరిగేది. అదే విధంగా జరుగుతుంది ఇప్పటికి కూడా. పూజలు చేయడం, పూజా పనిలో పాల్గొందుమా అనే పాటకి ధూపం వేయడం, క్యాండిల్స్ వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను మాట్లాడవలసిన విషయం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, క్రీస్తును కన్న మరియను గూర్చి యేసుక్రీస్తు ధన్యురాలే కాదనట్లే, నా తల్లి ధన్యురాలే కాదనట్లే. కానీ ఎవరైతే దేవుడి వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వారు మరి ధన్యులు అనే మాట మనం చూస్తాం. చూడండి, లూకా సువార్తలో మనం ఆలోచన చేయగలిగితే అసలు క్రీస్తును కన్న మరియకు కన్నీరేంటి? మన టాపిక్ ఏంటి? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా ఏంటి? క్రీస్తును కన్నందుకు కన్నీరేంటి అసలే అనేది లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదవగలిగితే ఇక్కడ లూకా సువార్తలో చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 31 వచనాలు మనం చదవగలిగితే, 6వ నెల గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ శుభవచనం ఏమిటో, ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అను పేరు పెట్టదు. మీకు గుడ్ న్యూస్ అని చెప్పి మరి ఆశ్చర్యానికి గురవ్వడానికి గల కారణం ఏంటంటే, మరి కన్యగా ఉంది. ఎలా ఉంది? కన్యకగా ఉంది. కన్యక దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి, నీకు శుభం, భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొంది ఉన్నావు అని చెప్పి, ఇదిగో నీకు గర్భాన్ని దేవుడు ఇస్తాడు, నీకు గర్భం ధరిస్తావు, కుమారునికి అంటావు, ఆ కుమారుడికి యేసు అనే పేరు పెడతావు అని చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయవలసింది, ఒక కన్య సొసైటీని గురించి మదిలో పెట్టుకుని, వాక్యాన్ని మదిలో పెట్టుకుని సొసైటీ గురించి ఆలోచన చేద్దాం, లోక తీరు గురించి ఆలోచన చేద్దాం. పెళ్లి కాని స్త్రీ గర్భం ధరించిందంటే లోకం ఎలా చూస్తుందండి? ప్రాక్టికల్గా మనం ఆలోచన చేయాలి. వాక్యం చదువుతున్న మీరు, పెళ్లి కాని స్త్రీ
గర్భవతి అయి కుమారుని కన్నదంటే లోకం ఎలా చూస్తుంది? చాలా నీచంగా, ఏదో తప్పు చేసింది ఆవిడ, ఏదో తప్పు చేయడం వలన ఈ విధంగా ఈ పరిస్థితిలోకి వచ్చిందనే ఆలోచన కలిగి కొంచెం అవహేళన, అవమానంతో చూసే పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నీకు శుభం కలుగుతుంది, నువ్వు ధన్యురాలు, దయాప్రాప్తురాలా, నీకు శుభం అని చెప్తూ చెప్తూ ఉంటే ఏంటి శుభవచనం ఏంటి అసలు? ఏంటి శుభవచనం ఏంటని ఆతురముగా ఆ మాటకి అర్థం ఏంటో ఆలోచన చేస్తుంటే ఆ మాటకు తొందరపడుతూ ఉంటే ఆ మాట భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందావు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. అప్పుడు మరియకి ఆశ్చర్యము, మరియకి కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంది, కొంచెం ఆందోళనగా కూడా ఉంది. అయితే 34వ వచనంకి వెళ్ళేటప్పటికి మరియ మాట్లాడుతూ, అందుకు మరియ నేను పురుషుల్ని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడగునని ఆ మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అప్పటి కాలంలో కన్యకలుగా ఎదురు చూచే కాలం కూడా ఉంది. రక్షకుడు పుడతాడు. యెషయా గ్రంథంలో, మలాకీ గ్రంథంలో, జకరియా గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. రక్షకుడు పుడతాడు, రక్షకుడు ఉద్భవిస్తాడు, యూదుల రాజుగా పుడతాడని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల కొరకు యూదా జాతిలో ఉన్న కొంతమంది స్త్రీలు ఎదురు చూచారు. ఆ ఎదురు చూచిన కన్యకలలో మరియని ది బెస్ట్ గా దేవుడు చూచి ఆవిడ పవిత్రురాలుగా ఉంది, పురుషుల్ని ఎరగనిదిగా ఉంది, దేవుని యందు భయభక్తురాలుగా ఉంది కనుక ఆమెను దేవుని ఆ మనుష్య కుమారుడిగా ఆ గర్భంలో సృజించడానికి ఒక పాత్రగా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అడుగుతుంది, నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని, నాకు పురుషుని నేను ఎరగని దానిగా ఉన్నాను, అది ఎలా జరుగుతుంది అని దూతతో అంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మదినం, యేసుక్రీస్తు పుట్టుక అనేది ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఇది దైవ నిర్ణయంగా దేవుడు ఎలాగైనా స్వయంభవుడు, దేవుడు ఎలాగైనా భూమి మీదకి రాగలడు, ఎలా అయినా ఈ భూమి మీద ఆయన శక్తితో ఈ లోకంలో మనిషి కుమారుడు పుట్టించగలడు. అయితే పవిత్రురాలైన మరియను గర్భము ధరించడం, ఆవిడ గర్భవతి అయి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళగలిగితే, లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుకున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాల్లో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకును నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసినని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉందట. ఎవరు విడ? ఎలిజబెత్, జకరియా. ఒక 2 క్యారెక్టర్స్ దగ్గరగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలిజబెత్, జకరియా దేవుని సన్నిధిలో యాజకుడిగా ఉన్నాడు, యాజక ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు, యాజకుడిగా దేవుని పరిచర్య జరిగిస్తూ బహువృద్ధుడై ఉన్నాడు. జకరియాను ప్రేమించి దేవుడు ఎలిజబెత్ ఇచ్చాడు, కానీ వాళ్ళిద్దరూ దాంపత్య జీవితంలో బాగున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఉంటే దేవుడు తన ఆత్మతో యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మిచ్చి యోహానును ఆ గర్భం గుండా రప్పించాలని అనుకుంటున్నాడు. అంతవరకు గొడ్రాలుగా, పిల్లలు లేని దానిగా, ఎంతో అవమానం కలుగుతూ ఉన్న ఆవిడికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే అవమానాన్ని ఏం చేశాడు? అవమానాన్ని తీసివేశాడు. మరియకు వచ్చేటప్పటికి కన్యకగా ఉన్నదానికి గర్భాన్ని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఆవిడైతే కొంచెం ఆశ్చర్యానికి గురవుతుంది, ఈవిడైతే ఆనందానికి గురవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చాలా చక్కగా ఈ వచనంలో మనం చూడగలిగితే, అవమానము, నాకుండిన అవమానమును తీసివేయుటకు దేవుడు నన్ను కటాక్షించాడని 5 నెలలు ఇతరుల కంట పడకుండా జాగ్రత్తగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎలిజబెత్ అయితే ఆనందంతో ఉంది, మరి అయితే అవమానానికి గురవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవమానాన్ని కటాక్షించాడని అక్కడ మనం చూచాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మత్తయి సువార్తలో వచ్చేటప్పటికి యేసుక్రీస్తు జన్మదినం గురించి కొంచెం వివరణ ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు జన్మదినం గురించి కొంత వివరణలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు జన్మదినంలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము
18 నుంచి 25 వచనాల దాకా మనం చదివితే, యేసుక్రీస్తు జన్మదినమే మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె తన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి. జాగ్రత్తగా ఆలోచన చదవండి. సమాజాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఆలోచన చేయగలిగితే, పెళ్లి కాని స్త్రీ గర్భవతి అయ్యిందంటే చాలా జాగ్రత్తగా జనులు ఎలా చూస్తారు? ఒక ఆశ్చర్యానికి, ఒక నీచముగా, ఒక భయంకరమైన దృష్టితో అందరూ చూస్తూ ఉంటారు. పెళ్లి కాని స్త్రీ గర్భవతి అవ్వడం ఏంటి? ఇంకోటి, రెండో పాయింట్లోకి వెళ్తే, ప్రదానము చేయబడ్డది ఎవరితోటి? యోసేపుతో ప్రదానము చేయబడ్డది. యోసేపుతో ప్రదానము చేయబడిన స్త్రీగా ఉంది. వారి ఏకము కాక మునిపే ఈవిడ గర్భవతిగా ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం పాపం ప్రదానం చేసుకున్న యోసేపు కొంచెం ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఇదేంటి, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా మేము శారీరకంగా కలవనే లేదు, ఈవిడ గర్భవతి అయి ఉంది, ఇంకా ఈవిడిని అవమానపరచకూడదు, ఒక స్త్రీని, ఒక అబలను నేను అవమానపరచకూడదు కనుక ఈవిడ జాగ్రత్తగా ఏం చేద్దాం? విడనాడదాం. జాగ్రత్తగా విడనాడ, రహస్యముగా అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా దేవుని దూత స్వప్నములో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కంటది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక అతనికి యేసును పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికి అతని ఇమ్మానుయేలుని పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిందని ఈ విషయాలను దేవుడు చేసిన ప్రవచనాలనే గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు ప్రదానము చేయబడిన నీతిమంతుడైన యోసేపు రహస్యంగా విడనాడాలనుకున్నాడు. ఆమెను అవమానపరచకూడదు అనుకున్నాడు. ఎప్పుడైతే గాబ్రియేలు దూత, లేకపోతే దేవుని ప్రధాన దూత అయిన దూత వచ్చి ఎప్పుడైతే స్వప్నమందు మాట్లాడుతూ, ఇదిగో దేవుని వాగ్దానములో కన్యక గర్భవతి కుమారుని కంటదనే మాట నువ్వు ఎరిగావు కదా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచనం, ఇదిగో ఈ మరియ ద్వారా, నీ భారీగా ప్రదానము చేయబడిన స్త్రీగా ఉన్న ఈ మరియ ద్వారా నీకేమి జరుగుతుంది? ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది అని చెప్పినప్పుడు, విడనాడక ఆ డెలివరీ అయ్యే వరకు, లేకపోతే యేసుక్రీస్తు జన్మించినంత వరకు వాళ్ళిద్దరూ ఏకము కాక జాగ్రత్తగా కేర్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు జన్మదినం ఈ విధంగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలకు వెళ్ళేటప్పటికి, లూకా సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలకు వెళ్ళేటప్పటికి, యోసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరిలోనికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు పెళ్ళి అవ్వకముందే, ఎంగేజ్మెంట్ అవగానే ఏం చేస్తారు మన ఇంటికాడ? చాలా మంది కూడా ఇండియాలో రేషన్ కార్డుకి అప్లై చేసేస్తూ ఉంటారు. దేనికి అప్లై చేస్తుంటారు? రేషన్ కార్డు. అంటే ఆధార్ కార్డు కూడా మారిపోద్ది. నీ ఆధార్ కార్డు నాకు ఇచ్చి ఇప్పుడు మన నేమ్ మారిపోవాలి, ప్రాసెస్ చేసుకుంటారు చాలా స్పీడ్గా. పెళ్ళి అవుతుంటేనే అప్పటికే ఏం చేస్తూ ఉంటారు? పాస్పోర్ట్లు కూడా చాలా మంది కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని, నేను ఒక 2 నెలల్లో నేను మళ్ళీ నీకు వీసా తీస్తాను వచ్చేయాలని వంట చూసారా? అంటే పెళ్లి ప్రధానంలోనే వాళ్ళ పాస్పోర్ట్లు అయిపోతే, ప్రధానంలోనే ఆధార్ కార్డులు మారిపోతే, ప్రధానంలోనే రేషన్ కార్డులకి అప్లై చేస్తారు. అక్కడ కూడా మనకి ఒక సంఖ్య, ఏ సంఖ్య అంటారంటే దీన్ని జనాభా లెక్కలు వేస్తున్నప్పుడు ప్రదానం చేయబడింది. ఆ దేశంలో మరి సిటిజన్ గా ఆవిడ గుర్తింపు రావాలి కనుక నా భారీగా ఉంది, అక్కడ జనాభా లెక్కలో రాయించుకుందామని వెళ్ళేటప్పటికి ఆవిడకి ప్రసవ దినములు అనేవి ఏమయ్యాట? నిండిపోయాట. అదే మనం చూస్తున్నాం. ఎన్నో వచనం చదువుతున్నాం మనం? 2-4-5 మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ మనం ఈ వచనాల్లో మనం చదవలసింది, వారు అక్కడ ఉన్నప్పుడు 6వ వచనంలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆమె తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెల్లో ఇప్పుడు అర్థం అండి. ఇదంతా మన క్రిస్మస్ సీజన్ కదా, ఇదంతా కూడా ఏంటి?
క్రిస్మస్ సీజన్. ఇప్పుడు ఏమవుతాయి, ఒక మందిరం ముందు ఒక పశువుల పాక వెలుస్తుంది. ఎంతకాలం ఉండదు. ఈ క్రిస్మస్ సీజన్ లో పశువుల పాక పెడతాం. ఆ పశువుల పాకలో మరియను, యోసేపును, మధ్యలో చిన్న బాలుడైన యేసుక్రీస్తుని, గొర్రెలను, జ్ఞానులను, స్టార్స్, ఇవన్నీ పశువులు తొట్టు వచ్చేస్తుంది, పశువులు వచ్చేస్తాయి, అన్ని సెటప్ చేసేస్తా ఉంటాం. ఇది బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఇంకా కొంతమంది క్రైస్తవ రచయితలు రాసిన పాట పశువుల పాకలోనే పుట్టాడు. ఎక్కడ పుట్టాడట? పాటలు పశువుల పాకలో ప్రభు యేసు జన్మించే ఓరన్నో. ఎక్కడ పుట్టాడట? పశువుల పాకం ఉందా? సత్రములో వారికి స్థలము లేనందున. చూడండి బైబిల్ ఎంత గొప్పదో. తన తొలిచూలి కుమారుని కని పొత్తుగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఎక్కడ పరుండబెట్టారట? పశువుల తొట్టెలో పరుండబెట్టారట. సత్రములో ఎందుకు స్థలము లేదు? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సత్రములో ఎందుకు స్థలం లేదు? సత్రం అంటే తెలుసా మీకు? పేదరాశి పెద్దమ్మ సత్రాలన్నీ ఉండేవి. ఎప్పుడు? మన తాతలు, మన అమ్మమ్మలు ఆ టైంలో ఉండేవి. ఎక్కడ సత్రాలు ఉండేవి. ఆ సత్రానికి వెళ్తే ఒంటి పూట భోజనం పెట్టేవారు. అక్కడ ఆ సత్రానికి వెళ్తే అక్కడ ఎవడైనా సరే అక్కడ ఉండొచ్చు, కొంత తినొచ్చు, మన దగ్గర ఉన్నది కొంత ఇచ్చి అక్కడ కొంతకాలం వెసులుబాటుగా ఉండేవి. ఇప్పుడు అటువంటి సత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ సత్రాల్లో ఈ మరియా చేర్చుకోలేదు. వాళ్ళు మరియని చేర్చుకోలేదు, కానీ పశువులు చేర్చుకున్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే మరియ జీవితంలో ఆవిడ ప్రారంభమే ఎలా ఉంది? కన్యక గర్భం ధరించింది. ప్రదానం చేయబడిన స్త్రీ పెళ్లి కాకముందే గర్భము ధరించింది. అటు భర్తకే కొంత అవమానంగా, భర్తకే కొంత అనుమానంగా ఉంది. అనుమానంగా ఉన్న ఆయనకి ఆయన అనుమానాన్ని దేవుని దూత ప్రత్యక్షంగా ఏం చేసింది? అనుమానాన్ని క్లియర్ చేసింది. కనుక చాలా చక్కగా నిలిచాడు. యోసేపు నీతిమంతుడు కనుక చాలా చక్కగా నిలిచిన తర్వాత ఆవిడ జీవితంలో అడుగడుగునా కూడా ఏమవుతుంది? అవమానమే ఎదురవుతుంది. సత్రములో ఎందుకు చోటులేదు? సత్రం అంటే అందరికీ కూడా, సత్రము అంటే అందరికీ విశ్రాంతి తీసుకోవడానికి, అక్కడ ఉండడానికి అందరికీ అనుకూలత ఉన్నది. అది కానీ సత్రములో వారికి చోటు ఇవ్వలేదు. సత్రములో వారికి చోటు ఇవ్వలేనందున అలా ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా వెళ్తా ఉంటే అక్కడ పశువుల తొట్టు ఉంది. ఆ పశువుల తొట్టులో ఆ మార్గ మధ్యలోనే ఎక్కడో జన్మించింది. పవలించాలి, పడుకోబెట్టాలంటే ఇక చోటు లేదు కనుక పశువుల తొట్టులో పొత్తుగుడ్డలతో చుట్టూ ఏం చేశారు? పరుండు పెట్టారు. ఇది ఎలాగక చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు? పశువుల పాక వేస్తారు. బైబిల్లో ఎక్కడైనా పశువుల పాక ఉందా? బైబిల్లో ఎక్కడైనా చెట్టు పెట్టమన్నాడా? క్రిస్మస్ ట్రీ అందరూ ఇట్టేశారు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో దగ్గర మెరిసిపోతూ ఉంటాయి. బైబిల్లో లేనివి చెయ్యడం కూడా పాపమే. ఈ మధ్య పొడబొక్కలలాగా ఒకడు వచ్చేస్తాడు ఇప్పుడు క్రిస్మస్ అని. ఎవడండి? ముసలి తాత, సెంటా క్లాస్ అన్నా ఎవడో ఉంటాడు. వచ్చేస్తాడు ఇంత పొట్ట వేసుకుని వచ్చేసి ఊగిపోతా జరుగుతాడు క్రిస్మస్కి చాక్లెట్లు. బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయండి ఇది? ఎందుకు ఈ మాట నేను చెప్తానంటే, యేసుక్రీస్తు పుట్టుకే చాలా భయంకరమైన ఆవేదన, చాలా కష్టాలు, చాలా అవమానాలతో తల్లి ఉంది. ఆ తల్లితో పాటు కుమారుడైన యేసుక్రీస్తు కూడా బాధపడ్డాడు. పశువుల పాకలో పొరుండబెట్టడం ఏంటి అసలు? పశువుల పాకలో పొత్తుగుడ్డ స్థలము లేదట. స్థలము లేనందున పొత్తుగుడ్డలతో ఆయన ఏం చేశారట? చుట్టారట. అంటే ఇక్కడ కీర్తి పొందాలి అనుకుంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో శ్రమలు అనుభవించాలి. కీర్తి పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనమైనా సరే అందరిలో మంచివాడు అనిపించుకోవాలంటే ఎన్నో శ్రమలు, కష్టాలు అనుభవిస్తూ అంచెలంచెలుగా పైకి ఎదగాలి. యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు జీవితం కూడా, మరియ జీవితం కూడా కష్టాల పాలయ్యింది. కష్టాలలోనే ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ లో చాలా మందికి వాక్యం అర్థం కాక యేసుక్రీస్తునే కన్నదంటే యేసుక్రీస్తుని కన్న తల్లి ఇంకెంత గొప్పదో అని మరీకి బొమ్మలు పెట్టడం, లేకపోతే మరీని అలా పూజించడం. ఇది ఎక్కువ విజయవాడ, గౌరీపట్నం, సమల దీవులు ఉంటాయి ఎక్కువగా. మన వాళ్ళందరూ మొక్కుకుంటారు. చాలా మంది మొక్కుకొని వెళ్ళాక తలనీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదో తలనీళ్ళు ఎందుకు ఇస్తారండి? గీసేస్తే మళ్ళా వస్తుంది కనుక. ఏ చెవో ముక్కు ఇచ్చేయమని చెప్తారండి. అది నీకు ఉపయోగపడదు కనుక. అంటే ఇంతలా మాట్లాడతారు కనుక కొంతమందికి నచ్చను. నేను ఇంత అలా మాట్లాడతాను కనుక కొంతమందికి
ఈ వాక్యం కూడా కొంచెం ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, వాక్య విరుద్ధమైన పనులు చేయకూడదు. క్రీస్తుని కన్నా మరియ జీవితం కన్నీరైపోయింది అనడానికి సత్రంలో ఏం లేదు, చోటు లేదు. సత్రంలో ఏం లేదు, చోటు లేదు. చోటు లేకపోవడం వలన ఏం చేసింది? కానీ దేవుని ఆజ్ఞకు లోపడ్డది, దేవుని చిత్తానికి లోపడ్డది. దేవుని చిత్తానికి దేవుని దూత చెప్పిన మాటకి లోబడి నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటది లూకా సువార్త 1:38. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అంటే ఆ తల్లి ఎంత గొప్పదో. నేను మరియను అవమానపరచాలనే ఆలోచన నాకు లేదు, కానీ ఆ తల్లి రక్షకుడు నా గర్భాన్న పుడతాడంటే నా జీవితం ఎంత గొప్పది, రక్షకుడు నా గర్భాన్ని జన్మిస్తాడంటే నేను ఎంత ధన్యురాలునని అవమానాన్ని కూడా లెక్క చేయకుండా లూకా సువార్త 1:38 అందుకు మరి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. ఏమైందట? అలా అనుకుంది, జరుగునుగాక అని. జన్మించాడు, ఓకే, జన్మించాడు. పొత్తుగుడ్డలతో చుట్టపడ్డాడు, పశువుల తొట్లో పరుండబెట్టిన కొంతకాలానికి ఒక శ్రమ వచ్చేసింది. మళ్ళా ఒక శ్రమ వచ్చేసింది. మత్తయి సువార్త 2:13-14-15 మత్తయి సువార్త 2:13-14-15 వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకి పారిపోము. నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండవలని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నా కుమారుని పిలిపించి తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన విధంగా అక్కడ ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఎవరు వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి యూదులందరికీ రాజు ఉన్న హేరోదు దగ్గరికి వెళ్ళి, యోధా జాతిని పాలిస్తున్న హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటాడు. నేనే కదా అంటాడు. నువ్వు కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాల ప్రకారముగా ఆ ఆకాశంలో నక్షత్రం చూసాము, ఆ నక్షత్రమును మాకు దారి చూపిస్తుంటే వచ్చాము. లేఖనాలను పరిశోధన చేస్తే ప్రభు వాగ్దానము మాకు గుర్తొచ్చింది. ఆ వాగ్దానాన్ని బట్టి మేము వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే వాడి గుండెల్లో రైలు పరిగెట్టాయి. నేను రాజుగా ఉండగా ఇంకొకడ ఏమైపోవాలనేనని 2 సంవత్సరాల లోపున్న మగ పిల్లలందరినీ కూడా చంపేయండి. ఆడదైతే బతికినే ఉండే, మగోడైతే ఏం చేయాలి? ఇటువంటి కుట్ర పన్నింది. ఇటువంటి సాతాను ఇటువంటి కుట్ర పన్నేటప్పటికి దేవుని దూత మరలా యోసేపుకు ప్రత్యక్షమై, యోసేపు నువ్వు లేకు, అర్ధరాత్రి వేళ నువ్వు లెగిసి ఇంకో నీ కుమారుడిని లేకపోతే యేసుక్రీస్తుని మరియను తీసుకుని ఐగుప్తుకి పారిపో. ప్రయాణం ఇప్పుడులాగా ఇలా ఎక్కి ఇలా కారు దిగి అలా ఫ్లైట్ ఎక్కి అలా దిగి అలా కారు ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయే ప్రయాణం అండి. అప్పుడు వాహనాలు ఏంటి తెలుసా? గాడిదల మీద ప్రయాణం, రాళ్ళు రప్పలతో కూడిన రోడ్లు, దారి లేని ప్రదేశాలు, మధ్యరాత్రి వేళ. అంటే ఎంత మరియ జీవితంలో, తన జీవితంలో ఎక్కడ సంతోషం అనేది కనపట్లే, అలాగే మధ్యరాత్రి వేళ మరియా లే బాబుని తీసుకో, యేసుక్రీస్తు బాలుడైన యేసుక్రీస్తుని తీసుకో, పద మనం వెళ్దాం. ఎక్కడికి? ఐగుప్తుకి పారిపోమని దేవుడి దూత నాకు చెప్పింది. పద వెళ్ళిపోదాం. మధ్యరాత్రి వేళ వెళ్ళిపోయి కొన్ని దినములు అక్కడ ఉన్న తర్వాత దేవుని ఉగ్రత హేరోదు మీద చూపిస్తే హేరోదు చచ్చిపోయే వరకు అక్కడే ఉందట. 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తన జ్ఞానము వలన వివరములు తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములో సకల ప్రాంతములో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ వధించెను. చంపేశాడట. అంటే రక్షకుడు, రాజుగా నేనే ఉండాలి. మరి ఎవడో రాజు అవ్వకూడదని ఏం చేశాట? చంపేసిన తర్వాత దేవుడు వాడిని మొత్తాడట. 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత మళ్ళా ఐగుప్తుకు యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తోడుకుని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళు.
అంటే ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోసేపు జీవితంలో ప్రదానము చేయబడిన తర్వాత యోసేపు జీవితం, కన్యకగా గర్భము ధరించిన తర్వాత మరియ జీవితం, కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు జీవితం కష్టాల కొలిమిలోనే ప్రయాణము జరిగింది. ప్రమాదాలతోటే వాళ్ళ జీవితం సాగింది. సాతాను శోధనల ద్వారానే వారి జీవితం ప్రమాదాలుగా వెళ్ళిపోయింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నా అంటే, ఈరోజు యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎన్నో అవమానాలు. ఇటు వడ్రంగి వాణి కుమారుడి కాడా, ఆ మరియ కుమారుడి కాడా ఇది అని ఎవరనేవారు? యేసుక్రీస్తు. అవమానం. యేసుక్రీస్తు బ్రతికిన దినాలు 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాల్లో తల్లిదండ్రులకు విధేయులై ఉన్నప్పుడే 12 ఏళ్లలోనే దేవుడికి లోబడి ఉన్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో. పస్కా పండుగ వచ్చినప్పుడు యేసుక్రీస్తు బాల్య దశలో అంటే 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేములో అక్కడ ఒక పండగ చూడండి, సంక్రాంతి ఎలా జరుగుతుందో ఆ విధంగా క్రైస్తవులందరికీ పస్కా పండుగ అనేది జరిగేది. పస్కా పండుగకు వెళ్ళారు, పస్కా పండుగను ఆచరించారు. మళ్ళా తిరిగి ప్రయాణంలో వచ్చేస్తుంటే ఎక్కడో ఉన్నాళ్ళే యేసుక్రీస్తు అని ఒక దినమంతా ప్రయాణం చేసి వచ్చేసారు. వీళ్ళు వస్తే ఎవరి దగ్గర లేడు, ఈయన మాత్రం ఎక్కడున్నాడని మళ్ళా ఒక దినమంతా ప్రయాణం చేసి వెనక్కి వచ్చేటప్పటికి ఈయన దేవాలయంలో కూర్చుని ఉన్నాడట. బోధకులు చెప్తున్న మాటలు వింటున్నాడట. బోధకులు చెప్తున్న మాటలు విని ఆ మాటల్లో నుండి వాళ్ళకి ఏం ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడట. ప్రశ్నలకు వారు జవాబు చెప్పకపోతే ఆ జవాబులకు మళ్ళా ఆ ప్రశ్నలకు మళ్ళా ప్రత్యుత్తరం కూడా ఇస్తున్నారు. ఏంటి 12 సంవత్సరాల బాలుడు, వీడి ప్రజ్ఞ ఏంటి, ఈ ప్రజ్ఞకు వీడి జవాబులు ఏంటి, సమాధానం ఏంటి అనే ఆశ్చర్యానికి గురవుతున్నారట అక్కడ ఉన్న వారందరూ. అంటే ఇలాగ ఉన్నప్పుడు మళ్ళా తల్లి తండ్రి వెతుకుంటూ వచ్చేటప్పటికి శాస్త్రులు పరిసయ్యులు బోధకుల మధ్య ఏం చేస్తున్నాడు? కూర్చుని ప్రశ్నలు అడుగుతూ ప్రశ్నలకు జవాబులు చెప్తూ పనిలో ఉన్నాడు. ఏనాయనా యేసు ఏంటి ఇలా చేసావేంటి, ఇదిగో నీ తండ్రి చూడు ఎంత బాధపడుతున్నాడో, ఇదిగో నీ తల్లి చూడు నీ కోసం ఎంత దుఃఖిస్తుందో అని యోసేపు మరియలు వచ్చి అడుగుతుంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? ఏమంటాడు? నా పుట్టుక పరమార్థం మీకు అర్థం కాలేదా? నన్ను కన్నావు మరియగా, నన్ను పెంచావు, నన్ను సంరక్షించావు యోసేపుగా. నా పుట్టుక పరమార్థం ఏంటో తెలుసా? నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఎంతో ఆవేదనతో, ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో వచ్చినట్లుగానే ఉన్నారు. కానీ ఆయన ఏమంటాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటాడు. ఆ మాటలకు వాళ్ళు ఆశ్చర్యానికి గురైపోయారు. గురైపోయిన తర్వాత దేవుడి చిత్తాన్ని ఎరిగిన వారే వాళ్ళ దేవుడి పని మీద 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉండి ఎంతో పని చేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. తల్లిదండ్రులకు పెద్ద కొడుకుగా ఉండి కుటుంబ వ్యవస్థను తన మీద మోపుకుని 30 సంవత్సరాలు ఉన్నాడు. 30వ ఏట నుండి 33.5 అంటే 3.5 సంవత్సరాల జీవిత కాలం దేవుని రాజ్య సువార్త ప్రకటనలో ఉన్నాడు. ఈ సువార్త ప్రకటనలో ఎన్నో శోధనలు వచ్చాయి. శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు యేసుక్రీస్తును చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే నా తండ్రి ఇంటిని ఏం చేశారు మీరు? వ్యాపారపు ఇల్లుగా మార్చారు. కొరడ పట్టుకున్నాడు, జులిపించాడు, అందరి మీద తన కోపాన్ని జులిపించాడు. నా దేవుని మందిరం, దేవునికి మహిమకరంగా ఉన్న మందిరాన్ని రోకలు మార్చే వ్యాపారపు ఇల్లుగా మార్చారని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు తప్పు చేస్తుంటే బోధిస్తూ ఉన్నాడు. ఇటువంటి అన్ని చేస్తుంటే వాళ్ళ ఆశ్చర్యానికి గురవుతూ ఏదో రకంగా ఈయన హతమార్చాలనే పరిస్థితికి వచ్చేసారు. యేసుక్రీస్తు మీద సొంత గర్భము గుండా పుట్టిన యేసుక్రీస్తు తర్వాత పుట్టిన సహోదరులే యేసుక్రీస్తును విసర్జించారు. ఈ ప్రాసెస్ లో మరియను కూడా బయటికి గెంటేశారు. మీకు తెలుసో తెలీదో? తెలుసా? నిన్ను చంపాలనుకుంటున్నారు యూదులు. పస్కా పండుగ దినాన నిన్ను బలి ఇచ్చేయాలనుకుంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే నీ వల్ల మాకు కూడా ప్రమాదమే, పో బయటకు వెళ్ళిపో అని తల్లి ఎవరు గెంటేస్తున్నారు? సహోదరులు అందరూ బయటకు గెంటేశారు. అందుకని మాటలు అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు నివసించడానికి నీళ్ళు వెళ్ళ చోటు కూడా లేదు. అంటే ఆ యేసుక్రీస్తుని కన్న తర్వాత పుట్టిన సహోదరులే అతని ఇంటికి చేర్చుకోలేదు, అవమానపరిచారు. ఎందుకంటే నీ వలన మా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. యూదులు నిన్ను చంపాలనుకుంటున్నారు, యూదులు నిన్ను చంప చూస్తున్నారు కనుక ఇంటిలోంచి వెళ్ళిపోవా అంటే వెళ్ళిపోయాడు. రాళ్ళ నువ్వు కొట్టాలనుకుంటే తప్పించుకుని ఎస్కేప్ అయిపోయాడు యేసుక్రీస్తు. ఆయన జీవితం ఎలా ఉందో ఆలోచన చేయండి.
ఈ ప్రాసెస్ లో ఇదిగో నీ కొడుకును నువ్వు వత్తస్ పలుకుతున్నావు, నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా పోవా అన్నారు. ఎవరిని? తల్లిని ఏమంటారంటే, పిల్లలు అక్కడ చెప్పారంటే తల్లిదండ్రులు ఈజీగా మాట్లాడారు, అంతా నీ వల్ల అంటారు. ఎవరు? యజమాని ఏమంటారు? నీ వల్ల ఇలా అయిపోతున్నాడు, నీ వల్ల అంటారు. అలాగే ఈరోజు మరియ మీద కూడా అలాగ వచ్చేటప్పటికి పాపం మరియ జీవితం కూడా ఎటు మాట్లాడలేని సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది. చివరికి యేసుక్రీస్తు మరణానికి కూడా మరి ఒక్కతే వచ్చింది తప్ప యోసేపు గారు రాలేదు. యేసుక్రీస్తును కన్న తర్వాత పుట్టిన సహోదరులు గాని సహోదరులు గాని రాలే. సిలువలోకి వెళ్ళిపోయేటప్పటికి ఎవరున్నారట? మరి ఒక్కతే ఉందట. మరి కొంచెం దూరంగా ఎవరున్నారట? యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించిన యోహాను ఉన్నాడట. ఆ మాట చూసుకున్న టైం అయిపోయింది కనుక కట్టి కొట్టి తెచ్చానట్టుగా చెప్తా ఉన్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు, ఈ సందర్భం అంతా తెలుస్తుంది. ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకోండి. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. 25-26లో ఆయన తల్లి యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె ఇంట కూర్చుంది. అంటే మరీ జీవితం ఏమైపోయిందని? భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కానీ మరి ఏమైపోయింది? నా తల్లి నా మరణం తర్వాత నా తల్లి జీవితం ఏంటి? వృద్ధాప్యం ముందు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్పిన మనిషి సిలువలో నింగికి నేలకు రాలాడుతూ తన తల్లి వైపు చూస్తే తన తల్లి పక్కనే యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించిన యోహానుని చూచి, యోహాను ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే అప్పటి నుంచి ఆమె ఎక్కడ ఉందట? యోహాను ఇంట ఉందట. అంటే కన్నవారే కాటేశారన్నమాట, కన్నవారే కాదన్నారు అన్నమాట. అంటే ఈ మరియ జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఏమండి, యోసేపు విడిచిపెట్టాడు, నీతిమంతుడైన యోసేపు విడిచిపెట్టాడు, పిల్లలు విడిచిపెట్టారు. ఇప్పుడు మరియ ఎక్కడికి వెళ్ళిపోయింది? యోహాను ఇంటిలో తల్లిగా ఉంది. తల్లిగా ఉన్న ఆవిడికి కొడుకుగా ఎవరున్నారు? యోహాను గారు. యేసుక్రీస్తు ఎక్కువ ప్రేమించిన యోహాను. అంటే ఈవిడ జీవితంలో ఈవిడికి సరైన అడ్రస్ కూడా లేదు. మరి ఈరోజు జరుగుతున్న సందర్భాలను ఈరోజు మనం చూస్తుంటే ఇది ఎంతవరకు వాక్యానికి సమర్థిస్తుంది? విగ్రహారాధన దేవుడికి అసహ్యం అట. విగ్రహారాధన పాపం అన్నాడు దేవుడు. విగ్రహారాధన దేవుడు చెయ్యొద్దు అన్నాడు. మీరు కూడా చాలా మంది కొన్ని ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు, పొద్దుట లేచి ఆ ఫొటోస్ చూస్తూ ఉంటారు. అసలు మరియ ఎలా ఉంటుందని మీరు ఏమైనా చూసారా? మరియ ఈవిడ అనడానికి ఏమన్నా ఉందా? మరియ ఈవిడ అనడానికి ఉందా? మరియ చిత్రపటం దొరకలేదు, యేసుక్రీస్తు చిత్రపటం లేదు. ఎలా ఉంటారో యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, మరియ ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలీదు. అసలు యేసుక్రీస్తు చిత్రపటాన్ని వేసిన వాడు లియోనో డెవెన్సీ అనేవాడు వేశాడు చిత్రపటాన్ని. వాడు 14వ శతాబ్దానికి చెందినవాడు, యేసుక్రీస్తు 1వ శతాబ్దానికి చెందినవాడు. అంటే ఈ 14కి 1కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1300 సంవత్సరాల మధ్యకాలం ఉంది. బైబిల్ అర్థమవుతే ఎవడు కూడా విగ్రహారాధన అనేది చేయడు. విగ్రహారాధన అంటే ఇదే కాదండి. నువ్వు డబ్బును ఎక్కువ ప్రేమిస్తే నీ జీవితంలో అదే విగ్రహారాధన. నీ భార్యను నువ్వు ఎక్కువ ప్రేమిస్తే అదే నీ జీవితంలో విగ్రహారాధన. నీ పిల్లలను నువ్వు ఎక్కువ ఇష్టపడితే అదే నీ జీవితంలో. నీ ఉద్యోగాన్ని నువ్వు ఎక్కువ ఇష్టపడవంటే నీ ఉద్యోగం కూడా అది నీకు విగ్రహారాధన. దేవుడు అన్నాడు విగ్రహారాధన నాకు అసహ్యము అన్నాడు దేవుడు. విగ్రహారాధన చేస్తే పాపం అన్నాడు. ఈరోజు వాక్యాన్ని ఎరిగిన వారిగా ఈ టైపు విగ్రహారాధన చేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? నేను చదువుకున్నదే ఆర్సిఎంలో చదువుకున్నాను, రోమన్ క్యాథలిక్ లోనే చదువుకున్నాను. 2వ తరగతి నుంచి 7వ తరగతి దాకా చదివాను. నాకు జపమాలలు తెలుసు, జపాలు తెలుసు, అన్నీ తెలుసు. ఆ చర్చిలో ఫాదర్కి నేను ధూపం వేసేవాడిని, తెలుసా మీకు? నేనే పూజా బలిలో పాల్గొందాం అనే పాటకి ధూపం వేసిన వాడు నేను. 2వ తరగతి నుంచి 7వ తరగతి వరకు హాస్టల్ చదువుకున్నాను. నాకు తెలిసినంత విధంగా ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నాను బహుశా.
ఎందుకంటే అక్కడి నుంచే వచ్చింది కనుక, ఆ రూట్ నుంచే వచ్చింది కనుక ఈరోజు ఇది వాక్య విరుద్ధం అనేది మనం గ్రహించాలి. మరియ జీవితంలో క్రీస్తును కన్నందుకు మరియ జీవితం ఏమైపోయింది? కన్నీరమయమైపోయింది. అందుకే యేసుక్రీస్తు ఏదైనా సంతోషంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు కూడా సంతోషంగా లేడు. మా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు బ్రతికిన కాలం అంతా మహారోదనతో, కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో ఆయన బ్రతికాడు కనుక ఆయన అంగీకరించబడ్డాడు. అంటే యేసుక్రీస్తును కన్న మరియకి సంతోషం లేదు, యేసుక్రీస్తుకు కూడా ఏమి లేదు ఈ భూమి మీద సంతోషం లేదు. విగ్రహారాధన అనేది దేవునికి ఆయాసకరమైనది. ఈరోజు చాలా మంది పెట్టేస్తున్నారు, వాక్య విరుద్ధమైన పనులు చేయకండి దయచేసి. నేను క్లియర్గా చెప్తాను, వాక్యం ద్వారానే చెప్తున్నాను, వాక్య విరుద్ధమైన పనులు చేయకండి. ఎందుకంటే యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి జీవితం కూడా ఎంతో అవమానం, బ్రతికిన కాలం అంతా అవమానం. అది అన్నాడు, ఇగో నిన్ను కన్న నీ తల్లి, నీ గర్భము, నీ తల్లి గర్భం, ఇగో నీకు పాలు స్తనాలు అవి ధన్యములైపోయాయి అని చెప్తుంటే, అవును గాని ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో వారు మరి నా తల్లి ధన్యురాలే కాదంట్లే, నా తల్లి కంటే ధన్యురాలు ధన్యులు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారే ధన్యులు అన్నట్టు. అంటే మరియ జీవితం ఏమైపోయింది? కన్నీరుమయమైపోయింది. కన్నీరుమయం. సొంత వాళ్ళే కాదనుకున్నారు. కొడుకు చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరకో వెళ్ళి సొంత తల్లిగా ఉండవలసిన పరిస్థితి ఏంటి? అద్దె తల్లిగా ఉండవలసిన పరిస్థితి ఏంటి? అవమానం, ఆనందం లేదు, దుఃఖముతో, బాధతో, అవమానంతో బ్రతికిన కాలం అంతా తన తనువును చాలించింది. రోజు వాక్య విరుద్ధమైన పనులు చేయడం మాకు లేదు. ఎందుకు ఈ మాట, ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నంటే, ఈ క్రిస్మస్ సీజన్ లో చాలా మంది వాక్య విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. పశువుల పాక వెలిసిపోతుంది, ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, లేదా హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే ఎక్కువ తాగేది ఈ పనికిమాలండి వాళ్ళే. ఎక్కువ తాగుతారట. చూడండి, క్రిస్మస్ సీజన్ అనేది ఎక్కువ తాగుతారట తాగేవాళ్ళు. బాగా మాంసం తినేది ఈ టైమేనట. వ్యాపారం జరిగేదంతా కూడా ఈ టైమేనట. తెలుసో తెలియదు మీకు? వాక్య విరుద్ధమైన పనులు చేయకూడదు. మరియను పూజించడం చాలా తప్పు. సెంట్ మేరీకి వెళ్ళిపోతున్నావు, గంట కూర్చుంటున్నావు, అక్కడ వచ్చేదా ఎవడున్నాడు అక్కడ? ఎవడేం చెప్తున్నాడు అక్కడ? దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులుగా ఆత్మను అనుసరించి జీవించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్య వాక్యము. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, వాక్య విరుద్ధమైన మాటలు ఏది కూడా మనం చేయకూడదు. ఇంటిలో విగ్రహాలు పెట్టుకోవడం, ఇంటిలో సిలువులు వేసుకోవడం, మెడలో సిలువులు వేసుకోవడం. నీ సిలువును నువ్వు ఎత్తుకో అన్నాడు, సిలువుని వేసుకోమనలేదు. నీ సిలువుని నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? ఉపేక్షించుకో, నీ సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాను. సిలువుల మెడలో కాదు కావాల్సింది, యేసులాగా మనం సిలువ వేయబడాలి, యేసు నిమిత్తం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. వ్యక్తపడిన వాక్యము మన వెంకుడులో ఫలించును గాక. ప్రభు బల్ల కొరకు సిద్ధపడైన సహోదరులు ముందుకు రండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడైన సహోదరులు రండి. లైవ్ ఆపేసి ప్రభు బల్ల కొరకు సిద్ధపడైన వాళ్ళు దయచేసి జాగ్రత్తగా వినండి. బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే